ద్రోహం చేయడం కాదా? ఇక చిన్నదొర అంటాడు ఇది కుటుంబ పాలనే అంటున్నాడు సిగ్గు లేకుండా. ఎవరి కుటుంబం పాలన? మళ్ళా రాష్ట్రమంతా ఆయన కుటుంబం అన్నట్టే మాట్లాడుతున్నారే. రాష్ట్రమంతా మీ కుటుంబమే అయితే మరి రాష్ట్రం అప్పుల పాలు ఎందుకు అయిపోయింది? మీ ఆస్తులు మాత్రం ఎందుకు పెరుగుతున్నాయి? మీరైతే పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకోవాలా, పెద్ద పెద్ద గడియలలో బతకాలి. ఒకప్పుడు స్కూటర్లో తిరిగినోడు కేసీఆర్ గారు పెద్ద పెద్ద విమానాలు కొనుక్కోవాలి, హెలికాప్టర్లలో తిరగాలి. మీ టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో మాత్రం 860 కోట్ల రూపాయలు ఉండాలి. మీ ఆస్తులు మాత్రం పెరగాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అని మీరు కమిషన్లు తీసుకోవాలి. మీ బిడ్డ లిక్కర్ స్కామ్ చేయాలి, మీ కొడుకు రియల్ ఎస్టేట్ స్కాములు చేయాలి. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం అప్పుల పాలైపోయారు. ఎవరండి కుటుంబము? ఎవరి కుటుంబం కోసం పనిచేస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు? కేసీఆర్ గారికే కాదు, కేసీఆర్ కొడుకు, బిడ్డ, అల్లుడు, మేనల్లుడు, ఇంకోడు అందరికీ పదవులు ఉన్నాయి కదా. మరి మీ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు ఉండాలి, అందరికీ ఉద్యోగాలు ఉండాలి, అందరూ భోగాలు అనుభవించాలి, అందరూ